సమస్యలు మనకు అర్థమవుతాయి అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళకి మెరుగైన విద్య అందించాలి, వాళ్ళని అన్ని రకాలుగా ఆదుకోవాలనేది తల్లిదండ్రులు వాళ్ళ తాపత్రయం మనకు కనపడుతుంది అధ్యక్ష. అది కొంతమంది ప్రైవేట్ రంగంలో కూడా ఆసరాగా తీసుకుని పెద్ద ఎత్తున డబ్బులు కూడా వసూలు చేస్తాం జరుగుతుంది. అంటే బేసిక్ ట్రీట్మెంట్కి నెలకి 50,000 60,000 రూపాయలు వసూలు చేస్తామని కూడా కొన్ని సందర్భాలు మనందరం చూసాం అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేసి స్పెషల్ నీడ్స్లో 21 డిసెబిలిటీస్లో 9 డిసెబిలిటీస్కి ప్రధానంగా స్పెషల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వం మనకి చెప్తాం జరిగింది. ఇక్కడ కేటగరైజేషన్ కానీ చూస్తే ఏంటంటే చిల్డ్రన్ విత్ మైల్డ్ డిసెబిలిటీస్ ప్రభుత్వ అదేవిధంగా ఎయిడెడ్ పాఠశాలల్లో వాళ్ళు ఎన్రోల్ అవుతారు. సివియర్గా ఉన్నోళ్ళు, మోడరేట్ టు సివియర్ ఉన్నోళ్ళు భవిత సెంటర్లకి వెళ్తాం జరుగుతుంది. దాంట్లో భాగంగా చూస్తే ఈరోజు మన ప్రభుత్వం 679 భవిత సెంటర్లు ఈరోజు మనం నడిపిస్తాం జరుగుతుంది. దాంట్లో ఏంటంటే ఆడిటరీ ట్రైనింగ్, విజన్ స్టిమ్యులేషన్, ఓరియంటేషన్, మొబిలిటీ, బ్రెయిల్ స్కిల్స్, ఎర్లీ చైల్డ్హుడ్ ఇంటర్వెన్షన్, పేరెంటల్ కౌన్సిలింగ్, ఫిజియోథెరపీ, స్కూల్ రెడీనెస్ ప్రోగ్రామ్స్ ఒక లక్ష్యంగా పెట్టుకుని మనం చేస్తాం జరిగింది. దీంట్లో ఏంటంటే మనకి 2 ఐఈఆర్పీలు ఉంటారు, అంటే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ ఉంటారు, వాళ్ళు భవిత సెంటర్లో ఉన్నారు. ఇప్పుడు మనకి 1358 ఐఈఆర్పీలు ఉన్నాయి. స్పెషల్ నీడ్స్ విద్యార్థులు వచ్చేగల 41,119 మంది రిజిస్టర్ అయ్యారు. ఇప్పుడు చూస్తే విజయ్ గారు ఈ సబ్జెక్ట్ని ప్యాషన్గా తీసుకుని నన్ను కూడా అనేక సార్లు కలుసుకోవడం జరిగింది. అన్నగారితో నేను డిస్కస్ చేసిన తర్వాత మేము ప్రత్యేకంగా మొన్న పిఏబి 25-26 అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్లో ఇంకొక 125 ఆటిజం సెంటర్స్, అంటే 1 సెంటర్ పర్ మున్సిపాలిటీ లెవెల్ ప్రతిపాదిస్తాం జరిగింది. మాకున్న సమాచారం మేరకు 100% ఇది శాంక్షన్ అవుతుందని నేను బలంగా నమ్ముతున్నాం. వాస్తవంగా అధ్యక్ష నాకు ఈ సబ్జెక్ట్ కొత్త, మేము కూడా అధికారులు కూడా మేము ఈ క్వశ్చన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మేము డిస్కస్ చేసాము. ఇక్కడ 2-3 విషయాలు అధ్యక్ష. ఒకటి వచ్చేసి మనకి ఇక్కడ టీచర్ రేషియో చూస్తే ప్రైమరీలో 1:10 రేషియో ఉండాలి, సెకండరీలో 1:15 రేషియో ఉండాలి. ఇది యాజ్ ఆఫ్ నౌ కొన్ని సెకండరీలో ఇంకొంచెం రిక్రూట్మెంట్ చేయాల్సి ఉంది. అది ఒక విషయం అధ్యక్ష. రెండోది వచ్చేగల నేను ఇక్కడ కోరేది మీరు అన్నట్టు బెస్ట్ మెథడాలజీ తీసుకురావాలి, ఈ పిల్లల్ని వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలన్న లక్ష్యంతో నేను డిస్కస్ చేశాం అధ్యక్ష. మీ ద్వారా నేను సభ్యులను కూడా కోరేది, ఎవరికైతే సబ్జెక్ట్ ప్యాషన్గా ఉందో, ఇంట్రెస్ట్ ఉందో నాకు మీ పేర్లు ఇస్తే ఒక కమిటీ వేసి నడుస్తున్న సెంటర్లు, రాబోయే కొత్త సెంటర్లు ఎలాంటి టెక్నాలజీ తీసుకొద్దాం, ఎలాంటి టీచింగ్ తీసుకొద్దాం, ఈ టీచర్స్ కూడా మెరుగైన టీచింగ్ ఎలా అందిస్తాం, అంటే టీచ్ ద టీచర్ ప్రోగ్రామ్ కింద ఎటు చేద్దాం అనే దానిపైన కమిటీ వేసడానికి మన ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరందరూ పేర్లు ఇవ్వండి, గౌరవ స్పీకర్ గారికి మీరు పేర్లు ఇస్తే స్పీకర్ గారి ఆదేశాల మేరకు తప్పనిసరిగా కమిటీ వేసి మీరు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వాలని సభ్యులందరూ తెలుపుకుని నేను సెలవు తీసుకుంటాను. వాస్తవానికి ఇందులో అనేకమైన ఉన్నాయి, కమిటీయే దీనికి టోటల్ సొల్యూషన్ అధ్యక్ష. ఎందుకంటే 4 సంవత్సరాలు వచ్చినంత వరకు ఆటిజం మనం ఐడెంటిఫై చేయలేము అధ్యక్ష. 14 ఇయర్స్ దాటిన తర్వాత మనం ఏమీ చేయలేము అధ్యక్ష. ఈ 4 to 14 మధ్యలో మనం బెస్ట్ టెక్నాలజీస్ తీసుకురావడానికి ఈవెన్ పిల్లలు ఉన్న తల్లిదండ్రులు వాళ్ళకి చాలా ఇబ్బంది అధ్యక్ష. వాళ్ళకి ఇవన్నీ చాలా అంశాలు ఉన్నాయి, వీటి మీద నిజంగా ఈరోజు మంచిగా రెస్పాండ్ అయ్యారు అధ్యక్ష. కమిటీ ఇమ్మీడియట్గా వేయగలిగితే దీని మీద చాలామంది ఉన్నారు అధ్యక్ష. ఐఏఎస్లో